బంగారం, వెండి, ఈటీఎఫ్ల ఇటీవలి పతనం గురించి క్విక్గా చూద్దాం. సిల్వర్ ఈటీఎఫ్లు ఏకంగా 24%, గోల్డ్ ఈటీఎఫ్లు 15%. ఒకే రోజులో ఇంతలా పడిపోయేసరికి చాలామంది టెన్షన్ పడ్డారు కదా. కానీ అసలు బంగారం, వెండి ధరలు మాత్రం స్టేబుల్గా ఉన్నాయి. మరి ఈ తేడా ఎందుకొచ్చింది? ఫస్ట్, ఇది అసలు బంగారం విలువ పడిపోవడం కాదండి. జస్ట్ దాన్ని ట్రాక్ చేసే ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ధరల్లో వచ్చిన ఒక అడ్జస్ట్మెంట్ అంతే. ఎందుకంటే అసలు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉండటమే దీనికి మొదటి ప్రూఫ్. రెండోది, అసలు మ్యాటరంతా బడ్జెట్ అంచనాల్లో ఉంది. బంగారం, వెండి మీద ఇంపోర్ట్ డ్యూటీ పెంచుతారనే ఒక రూమర్ వల్ల ఈటీఎఫ్ ధరలు ఆర్టిఫిషియల్గా పెరిగిపోయాయి. ఆ న్యూస్ ఫేక్ అని తెలియగానే ఆ బబుల్ బర్స్ట్ అయిపోయింది. ఆ పెరిగిన ప్రీమియం ఒక్కసారిగా కూలిపోవటమే ఈ పతనానికి మెయిన్ రీజన్. ఫైనల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది క్రాష్ కాదు, జస్ట్ ఒక కరెక్షన్. అంటే మార్కెట్ తన తప్పును తానే సరిచేసుకుంది అనమాట. బంగారం, వెండి ఫండమెంటల్ వాల్యూ ఏమీ తగ్గలేదు, సో వాటి అసలు విలువ సేఫ్గానే ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఈటీఎఫ్లలో మనం చూసింది కేవలం ఒక టెంపరరీ ప్రైస్ అడ్జస్ట్మెంట్ మాత్రమే. బంగారం, వెండి అసలు విలువలో వచ్చిన మార్పు అస్సలు కాదు. మరింత సమాచారం కోసం కామెంట్ బాక్స్ లేదా డిస్క్రిప్షన్ చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను ఫాలో అవ్వండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.